బలహీన స్థానిక సంస్థలకు ఊతమిద్దామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న పంచాయతీల మీద సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఆ పంచాయతీలను బలహీనపరిచిన పరిస్థితిని వివరిస్తూ ఆయన పంచాయతీల్లో బలహీనంగా ఉన్న వాటిని గుర్తించి వాటికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందంటూ ఆయన సమీక్షలో వెల్లడించిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీలు నిర్వీర్యం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సుమారు 8,000 కోట్ల రూపాయల నిధుల్ని పంచాయతీలకు ఇవ్వకుండా, పంచాయతీలకు కూడా తెలియకుండా ఆ డబ్బులు డ్రా చేసుకుని ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. తన 5 ఏళ్ల పాలనలో ఆ పంచాయతీలను నిర్వీర్యం చేశాడన్న కోపంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ అధ్యక్షులు కూడా, ప్రెసిడెంట్లు కూడా రోడ్డు ఎక్కి నిరసన తెలియజేసిన పరిస్థితి చూసాం. పంచాయతీలు 95% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికలు చేపించుకున్నా, బెదిరించి భయపెట్టి పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నా అంతలా పంచాయతీ రాజ్ వ్యవస్థను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దిగమింగేశాడు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను కేటగిరీలుగా విభజించాలని ఆదేశించారు. దీంతో వాటికి ప్రత్యేక సాయం అందించే వీలుంటుందన్నారు. స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. బుధవారం సచివాలయంలో 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమావేశంలో ఆర్థిక సంఘం సిఫార్సులను సీఎంకు అందజేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థికేతర అంశాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ఏటా నరేగా సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని క్రోడీకరించాలి. పంచాయతీల నిర్వహణకు ఏ మేరకు అవసరాలు ఉన్నాయో గుర్తించాలి. ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఏ విధంగా సాయం అందించాలి, స్థానిక సంస్థలని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపై విధి విధానాలు రూపొందించడానికి వీలుంటుంది. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అయితే ఆ మేరకు ఆస్తుల కల్పన జరుగుతుందో లేదోనని విషయాన్ని నిరంతరం పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు ప్రయత్నించాలి. ఇదే విధంగా పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే నిధులను కొంతమేర పెంచితే వాటిని స్థానిక సంస్థలు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వనరులు తక్కువగా ఉండి సామాజికంగా వెనకబడి ఉన్న స్థానిక సంస్థలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా అవగాహన కల్పించాలి. నిధులు తీసుకోవడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించేది స్థానిక సంస్థలు. దీనిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వర్తించాలి. స్థానిక సంస్థల్లో విధులు నిర్వహించేవారు సమర్థంగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆర్థిక సంవత్సరం చివరికి పంచాయతీల్లోనూ పట్టణాభివృద్ధి సంస్థల్లోనూ ఆడిటింగ్ పూర్తి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో స్థానిక సంస్థలు ఆస్తి పన్నుల వసూలు ఎంత జరిగింది, ఇంకెంత బకాయిలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలు చెల్లించే పన్నుల వివరాలు ప్రతిదీ ఆన్లైన్ చేయాలని నిర్దేశించారు. గ్రామాల్లో పౌల్ట్రీ పరిశ్రమలకు సంబంధించిన వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పారు. గ్రామ ప్రజలకు పౌల్ట్రీ పరిశ్రమలకు ఇబ్బంది లేని విధానాన్ని తీసుకురావాలన్నారు. ఆర్థికంగా రాష్ట్రం కొన్ని సవాళ్లు ఎదుర్కొంటోందని 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం పేర్కొంది. 2023-2024 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం కన్నా జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకు ఖర్చు పెట్టే మొత్తం 111% ఉందని వెల్లడించింది. అంతేకాకుండా రాజధాని నిర్మాణం, సూపర్ 6 సంక్షేమ పథకాల అమలు వంటి లక్ష్యాలున్నాయని స్పష్టం చేసింది. 2025-2026 నుంచి 2029-2030 వరకు పంచాయతీరాజ్ సంస్థల రీసోర్స్ గ్యాప్ 7,033 కోట్ల రూపాయలు ఉంటుందని ఆర్థిక సంఘం లెక్క తేల్చింది. అలాగే ఇదే కాలానికి పట్టణ స్థానిక సంస్థల రీసోర్స్ గ్యాప్ 2,016 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే ఆస్తి పన్నుల డిమాండ్ కలెక్షన్ మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొంది. జూన్ 2024 వరకు గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు 5,851.58 కోట్ల రూపాయలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు వివిధ రూపాల్లో నిధుల సమీకరణ 2,617 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో అత్యధికంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అందిస్తున్న గ్రాంట్స్ రూపంలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఆస్తి పన్నులతో ఎక్కువ నిధులు సమకూరుతున్నాయి. పంచాయతీరాజ్ సిబ్బందికి ఏటా జీతాల రూపంలో 393.77 కోట్ల రూపాయలు, మున్సిపల్ సిబ్బందికి 1,672.45 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.